బండి సంజయ్ గారి కొడుకు మీద ఫోక్సో కేసు అనేది నమోదైంది. అవతల వాళ్ళేమో ఈ అమ్మాయిది హనీ ట్రాప్ అని చెప్పి చెప్తున్నారు. ఈ సందర్భంలో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఒకటండి, నేనైతే అనుకుంటున్నా అండి, బండి సంజయ్ గారు కుమారుడు అయితే ఆ విధంగా చేసిండని చెప్పేసి అనుకోవట్లేదండి. ఎందుకంటే కావాలనుకొని రేపు నరేంద్ర మోడీ గారు వస్తుంది కాబట్టి బండి సంజయ్ గారి ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే మనం చూసుకుంటే గిట్ట ఇలా ఇంకా 3 నెలల్లో తెలంగాణకు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారు అనే ఉద్దేశంతో కావాలని చెప్పేసి ఈ కుట్రకోణం చేస్తున్నారని చెప్పేసి అనుకుంటాం. ఎందుకంటే సరే కేసు బుక్ అయితే అసలు అమ్మాయి ఎవరు, అసలు అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి మాత్రము ఎవరు కూడా చెప్పడం లేదు. వట్టిగానే ఒక కేంద్ర మంత్రి కొడుకు పైన ఆ విధంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా మేము ఉంటే గిట్ట పోలీసు వాళ్ళు నిజ నిజాలు తెలిపిన తర్వాత అప్పుడు సరే చేసినట్టు నమ్మచ్చు, కానీ వట్టిగానే ఆరోపణలు చేసి ఒక పెద్ద లీడర్ల ఫ్యామిలీ కుటుంబాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసేది కరెక్ట్ కాదని చెప్పి అనుకుంటున్నా. అంటే అమ్మాయి తల్లిదండ్రులకి 50,000 రూపాయలు కూడా ఇచ్చారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. మరి ఏ తప్పు చేయలేని డబ్బులు ఎందుకు ఇస్తారు అని కూడా ఆ కోణంలో కూడా ఆలోచిస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకుని ఇచ్చినట్టు ప్రూవ్ లేదు కదండి, ప్రూవ్ చేయలేదు కదా. అసలు అమ్మాయి ఎవరు, వాళ్ళ పేరెంట్స్ ఎవరు అని చెప్పలేదు కదా. ఒక్కటి ఏంటంటే ముఖ్యంగా ఏముంది, రేపు నరేంద్ర మోడీ గారు వస్తారు కాబట్టి ప్రోగ్రామ్కు కావాలని చెప్పి బండి సంజయ్ గారిని డ్యామేజ్ చేయాలని చెప్పేసి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుల దగ్గర ఎక్కడ అధికారం తీసుకొస్తాడని చెప్పేసి ఉద్దేశంతో కావాలనుకుని ఒక బీసీ నాయకులపైన ఈ విధంగా చేస్తారని చెప్పేసి అనుకుంటా అండి. ఇది రాజకీయ కుట్రకోణం అని చెప్పేసి మాత్రం ఇది ముమ్మాటికి అర్థమవుతుందండి. ఎందుకంటే నిన్నటికి నేను చూస్తే నిన్నొకటి ఆరోపణ, అదేవిధంగా ఇలా చూసుకుంటే గిట్ట వాళ్ళ కుటుంబం వాళ్ళ కొడుకు పైన ఏదైనా కూడా పోలీసు వాళ్ళు నిజ నిజాలు తెలిసిన తర్వాతనే చేయాలని చెప్పాలి తప్ప ఇష్టం వచ్చినట్టు బండి సంజయ్ గారి కొడుకు ఈ విధంగా చేసిన అనేది మాత్రం ఇది కరెక్ట్గా అని చెప్పి తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు మోడీ గారు కూడా రేపు రాబోతున్నారు, ఆయన సభలో ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పి చెప్పిందంట అమ్మాయి, అందుకే కేసు నమోదు చేశారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. కేసు అయితే గుర్తుపెట్టుకుని నమోదు కాలేదండి. ఇప్పుడు కేసు నమోదైందని చెప్పి వీళ్ళు అంటున్నారు. కేసు అయితే నమోదు ఎక్కడ కాలేదు. ఏదైనా కూడా కావాలనుకొని చెప్పేసి మాత్రం కుట్రకోణం చేస్తున్నారు. ఎందుకంటే ఇది కూడా ఒక ఇది రాజకీయ కుట్రకోణం అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే గట్ట ఇలా గుర్తుపెట్టుకోండి, ఆయన బండి సంజయ్ కొడుకు ఈయన కూడా పెద్దవాడు, అన్ని తెలిసినటువంటి వ్యక్తి. ఇలా తెలిసిన వాళ్ళు కూడా ఈ విధంగా తప్పులు చేయరు. కావాలని రాజకీయ కుట్రకోణం కోసం ఇట్లా ఎత్తురు. ఎందుకంటే రేపు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రాబోయే 3 నెలల్లో బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తురు అనేది ఒకటి మనసులో పెట్టుకొని బీసీ నాయకులు ఎదగొద్దని చెప్పేసి కావాలని చెప్పేసి. ఎందుకంటే ఇలా చూసుకుంటే గట్ట బీసీ నాయకులలో ట్రెండింగ్ ఉన్నటువంటి లీడర్ బండి సంజయ్ గారు, ఆయన డ్యామేజ్ చేయాలని ఇవన్నీ కుట్రపూరిత చేస్తారు కాబట్టి తప్ప ఇందులో ఏం లేదు. ఇది హనీ ట్రాప్ అని చెప్పేసి నిజంగా మనం అనుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటండి, సరే పోలీస్ వాళ్ళు ఇంట్రాగేషన్ చేసినాక పోలీస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాక నిజమని ప్రూవ్ చేసినాక అప్పుడు మాట్లాడాలి తప్ప కాకముందు ఏం కాకముందు అమ్మాయి ఇట్లా చేయండి అని చెప్పేసి ఒక వ్యక్తి పైన ఆరోపణ చేయడం అది కరెక్ట్ కాదు కదా. సరే పోలీసు వాళ్ళు మొత్తం ఇంట్రాగేషన్ చేసి నిజం చేసినప్పుడు అప్పుడు తర్వాత సెకండరీ విషయం. కానీ ఏం చేయకముందు కూడా ఒక వ్యక్తి పైన ఆరోపణ చేసి ఒక ఆయన వాళ్ళ ఫాదర్ ఒక మంచి లీడర్ కావాలని చెప్పేసుకొని ఆయన మీద కుట్రకోణంతో ఇవన్నీ చేపించారని చెప్పి అనుకుంటున్నా. మోడీ గారు రేపు వస్తున్నారు, ఇక్కడ ఏమన్నా పెద్దగా అందరూ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఫామ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? ప్రభుత్వం ఏం ఫామ్ చేయరండి. గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు. కాకపోతే ఫ్యూచర్లో రాబోయే రోజులలో అంత పెద్ద బెంగాల్ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాము. నెక్స్ట్ తెలంగాణ ఒకటి ఉంది మనకు టార్గెట్, తెలంగాణ కూడా సాధించుకోవాలి. అందరు కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో మాత్రమే వస్తుంది అనుకుంటున్నాను. నేనైతే ఏదైనా కూడా నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తారు కాబట్టి తెలంగాణకు వరాల జల్లు కురిపించి పోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా.